అందరికీ నమస్కారం అండి. నేను సోషల్ వెల్ఫేర్ స్కీమ్లో శామ్ ఇన్స్టిట్యూట్ని ఎంపిక చేసుకుని సోషల్ స్టడీస్లో కోర్స్ నేను ఇక్కడ కంప్లీట్ చేశాను. నా పేరు వచ్చి ఎన్వైఎన్ స్వామి నోకపయ్యి. అయితే నాకు ఇక్కడ రివిజన్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, అలాగే డైలీ టెస్ట్లు నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి. అయితే నేను అందరి మాదిరిగానే ఇక్కడ కండక్ట్ చేసే టెస్ట్లో కొంచెం కష్టంగా ఉండేవి నేను అనుకునేవాడిని. నేను ఆల్రెడీ 2-3 డిఎస్ఎల్ రాశాను. 2-3 డిఎస్ఎల్ రాయడం వల్ల ఇక్కడ గ్రాండ్ టెస్టులు రాసేటప్పుడు ఏమనుకునేవాడిని అంటే పేపర్ ఎంత కష్టంగా ఉండదు, శామ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ ఏంటి ఎంత కష్టంగా ఇస్తున్నారు అని కొంచెం మేము భావించేవాళ్ళం. బ్యాచ్ సోషల్ పేపర్ అంటేనే ఈజీగా ఉంటుంది, కానీ ఇక్కడ అంత ఈజీగా ఉండేది కాదు. ఏంటి ఎంత కష్టంగా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతీస్తుంది ఈ టెస్ట్ రాస్తుంటే అని అనిపించేది. కానీ ఫైనల్ ఎగ్జామ్ ఇలాగే ఉందని నాకు సిస్టమ్ ముందు కూర్చున్నప్పుడే అనిపించింది. నేను ఏ పేపర్ అయితే చూసి అపోహపడ్డానో సేమ్ సిస్టమ్ ముందు కూర్చుని ఎగ్జామ్ రాస్తుంటే శామ్ ఇన్స్టిట్యూట్లో ఎన్నైతే ఆప్షన్స్ సరికానిది సరైనది ఏ అండ్ బి ఎలాగైతే ఆప్షన్స్ ఇచ్చారో నేను రాసిన ఎగ్జామ్ పేపర్ కూడా అదే విధంగా ఇచ్చారు. నాకైతే నేను ఏ పేపర్ అయితే అపోహపడ్డానో అదే పేపర్ నాకు అలా రావడం, రివిజన్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, వీక్లీ టెస్ట్లు అన్నీ కూడా నేను బాగా రాసి అవి లాస్ట్లో కూడా నేను బాగా ప్రాక్టీస్ చేసేవాడిని. ఇంకా ఏంటంటే కరెంట్ అఫైర్స్ అండ్ జీకేకి సంబంధించి మాకు లాస్ట్ 1 మంత్ ఉందనగా ఒక బుల్లెట్ బుక్ ఇచ్చారు. 4 మంత్స్ కరెంట్ అఫైర్స్. అది 10 బిట్స్కి నాకు 8-9 బిట్స్ వచ్చినాయి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ సో మచ్. నేను అసలే సోషల్ వెల్ఫేర్ స్కీమ్ ద్వారా ఈ శామ్ ఇన్స్టిట్యూట్ ఎంపిక చేసుకున్నందుకు, ఇక్కడ టెస్ట్లు అవి రాసినందుకు, అసలు సోషల్ విభాగంలో నేను పోస్ట్ ఎంపికైనందుకు అసలు శామ్ సార్కి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ సో మచ్ సార్.